ఆపరేషన్ సింధూర్ పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. టపాసులు కాలుస్తూ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారత్ మాతాకి జై అంటూ దేశమంతా నినదించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడి చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ప్రజలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని వేడుకలు జరుపుకున్నాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన ఇండియన్ ఆర్మీని అభినందించారు నిర్మల్ బీజేపీ నేతలు. సింధూర్ ఆపరేషన్ విజయవంతంతో ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సైనికులకు మనోధైర్యం కల్పించాలంటూ వైరా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ తో దాయాది దేశానికి మంచి వార్నింగ్ ఇచ్చారని వీహెచ్పీ నేతలు కొనియాడారు. మరోవైపు హైదరాబాద్ లోనూ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. ఆల్విన్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, కూకట్పల్లిలో కార్పొరేటర్ శ్రవణ ఆధ్వర్యంలో సంబరాలు, జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. అటు ఏపీ టీడీపీ నేతలు విజయవాడలో జాతీయ జెండాలు చేతబట్టుకుని సంబరాలు చేశారు.